సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. మృతదేహాలను కేజీహెచ్ మార్చురికి తరలించారు. కె అనంత్ అండ్ కో నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ లక్ష్మణరావు నాణ్యత లేని నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సింహాచలం ఘాట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు గంటల తరబడి బస్సుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే సింహాద్రప్పలకు సంబంధించినటువంటి అప్పన్న స్వామి వారి చందనోత్సవం చేసేటండి ఈ రోజు అయితే ఆ స్వామి వారు అయితే నిజరూప దర్శించే భక్తులకు దర్శనం ఈ నేపథ్యంలో వ్యక్తిగానే స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులపైన అకస్మాత్తుగా గోడ కూలడంతో ఆ గోడ కూలినటువంటి ప్రమాదంలో దాదాపు మృతుల సంఖ్య ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా శిబిరాల కింద నుంచి తొలగించి వాటిని అయితే కేవీకి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ అప్పన్న స్వామి వారి నిజరూప దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తిగా వైఫల్యమే ముఖ్యంగా చూస్తుంటే ఇప్పటికే దాదాపు 40,000 మంది వరకు కూడా భక్తులు అయితే స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ ఘోర ఘటనతో పూర్తిగా ఆ భక్తులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తుంటే 300 రూపాయలకు సంబంధించిన క్యూ లైన్ల ఏర్పాట్లో ఆ బారికేడ్ల వ్యవహారం కానీ లేదా టెంట్లు ఏర్పాటు చేసినటువంటి వ్యవహారం తప్పొచ్చిన చెప్పుకోవచ్చు. ఏదైతే గోడ నిర్మించారో ఆ నిర్మాణం కూడా పూర్తిగా కూడా ఆ నాణ్యత లేనటువంటి నిర్మాణం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వర్షం కురిసినటువంటి దాదాపు గంట పాటు కురిసినటువంటి వర్షాలకి గోడ పూర్తిగా కూలిపోయి భక్తులపైన పడిపోవడంతో వారంతా కూడా అనంత లోకాలకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఉందో ఆ నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటే కూడా ఇది ప్రతిపక్షాల దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అనంత సంబంధించినటువంటి విత్తగారు లక్ష్మణరావు ఈ ద్వారా నాణ్యత లేనటువంటి గోడ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణ. అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ముగ్గురు సభ్యులకు వచ్చినటువంటి బృందాలను అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి నియమించడం జరిగింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందో అంటుపైన పూర్తిగా కూడా దర్యాప్తు చేసి కాపీ అందించాలంటే కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గోడ నిర్మాణం చేసిన సమయంలో అక్కడికి విలువగానే వెళ్ళి దర్యాప్తు ఏదైతే ఆ నిర్లక్ష్య ధోరణి ఏదైతే దానిపైన కానీ పూర్తిగా పరిశీలించుకుంటూ ఇటువంటి ప్రమాదం చోటు చేసుకునేటువంటి అవకాశం లేదంటే కూడా భక్తులైతే ఉపద్రవించిన పరిస్థితి. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే క్యూ లైన్లు లేదా బారికేర్లు ఏర్పాటు చేశారో ఈ బారికేర్లు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం అంతా కూడా పూర్తిగా భక్తులతో చిత్రిస్తున్నటువంటి ప్రదేశం అంతా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వెళ్ళేటటువంటి భక్తులంతా కూడా రహదారులపైన ఎక్కడికక్కడే క్యూ లైన్ లో నిలబడి బారులు తీరినటువంటి పరిస్థితి. దాదాపు 4 నుంచి 6 గంటల సమయం ఒక్కో భక్తులు అయితే స్వామివారిని దర్శించుకునేందుకు పడుతున్నట్టు కూడా దగ్గర పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే 300 రూపాయలు కానీ 1500 భక్తులందరూ పన్ను పునరావృతమైనటువంటి అవకాశం ఉంది. ఆ కుటుంబం తీవ్ర సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే సంవత్సరాల ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు కూడా నుంచి కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రశాంత వాతావరణంగా ఉండడంతో జీవనంలో త్రాగునీరు అందించినప్పటికీ కూడా దాదాపు 2.5 నుంచి 4 గంటలు ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరంగా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరగకపోవడమే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతాయంటే కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు మృతుల కుటుంబాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే కుటుంబానికి దాదాపు 25 లక్షల రూపాయల చొప్పున కూడా ఎక్స్గ్రేస్ అయితే ప్రకటించారు. అలాగే ఇటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెంపరరీ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 4 నుంచి భక్తులంతా కూడా క్యూలైన్లు వేసి ఉండడంతో పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కోలాహల వాతావరణం అయితే ఉండని తెలుసుకోవచ్చు. రైట్ చంద్రశేఖర్, ఒక పక్క గోడ కూలిన ఘటన, మరో పక్క అక్కడ అయితే మాత్రం భక్తులు భయాందోళనతో ఉన్నట్లు తెలుస్తుంది. మరో పక్క ట్రాఫిక్ జామ్తో కూడా చాలామంది బారులు తీరున్నట్లు తెలుస్తుంది. చాలా కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు నిలిచిపోయినట్టు సందర్భాలను చూస్తున్నాం. ఏంటి అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఏమైనా సహాయ చర్యలు చేపడుతున్నారా? ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చంద్రశేఖర్. రాత్రి
ట్రాఫిక్ విషయానికి వస్తే ఏ వెహికల్ కూడా వాహనాలను కూడా పైకి పంపించమంటూ కూడా సిపి డాక్టర్ శంకాబాక్ష బాధ్యత చెప్పినప్పటికీ కొన్ని వాహనాలు అయితే అన్నోన్ వెహికల్స్ ఎక్కువగా పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యేలు కానీ లేదా వారికి సంబంధించినటువంటి సభ్యులు కానీ వారు వస్తున్నటువంటి ఒక వాహనాలు మాత్రమే పైకి తీసుకెళ్లాల్సి ఉండగా వారి వెనక 4-5 వాహనాలు రావడంతో పూర్తిగా అయితే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే బస్సులు ఒకవైపు వస్తున్నప్పటికీ మరోవైపు ఇటువంటి వాహనాలు రావడంతో పూర్తిగా గమనించుకోవడంతో బస్సుగానే తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సింహాచలం దూరం నుంచి కూడా మొదటి పాదం నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటిలో కూడా దారి మళ్లించడం పూర్తిగా పోలీసులు అయితే విఫలమయ్యారంటూ కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ భక్తులు కనిపిస్తుంది. ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి పార్కింగ్ సమస్య కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యల మీద కూడా దృష్టి సారించాలని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా అన్నోన్ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా పైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కమిషనర్ చెప్పినటువంటి ఆదేశాలు కూడా చూసే తప్పకుండా పాటిస్తున్నప్పటికీ కొన్ని వెహికల్స్ అయితే మాత్రం వారి కళ్ళగప్పి పైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే వీఐపీలు కానీ వీవీఐపీలకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే పైకి అనుమతించాల్సి ఉండగా చిన్న వెహికల్స్ కూడా పైకి కావడంతో ఇటువంటి ట్రాఫిక్ సమస్యలకు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.